నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కొలువైన ఎంతో పురాతన వైభవ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. మంత్రి రాకతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ముందుగా అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధిపై కమిటీతో సమీక్ష మంత్రి నిర్వహించారు. భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాల విస్తరణపై పలు సూచనలు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని తయారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. శ్రీవారి సేవలు మరింత సజావుగా కొనసాగేలా చర్యలపై దిశానిర్దేశం చేశారు. తొమ్మిది బై 9 సార్ స్వామివారి మండపం, స్వామివారి కళ్యాణం ఓన్లీ సంవత్సరానికి 3 సార్లు కళ్యాణం అవుతుంది సార్. సపరేట్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 13వ SIPB సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలిపింది. SIPBలో దాదాపు 26 కంపెనీలకు చెందిన 20,000 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. ఎనర్జీ, IT, I&I, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు కూడా సమావేశం ఆమోదం తెలిపింది. ఇటీవల పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలకు SIPB ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, TG భారత్, P నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, CS విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. SIPB సమావేశానికి మంత్రులు BC జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేసు వర్చువల్ గా హాజరయ్యారు. చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లా పర్యటన నిమిత్తం 11:30 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ S వెంకటేశ్వర్, SP L సుబ్బరాయుడు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విమానాశ్రయం వెలుపల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. అనంతరం రోడ్డు మార్గాన చిత్తూరుకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో వ్యవసాయ రంగం బలోపేతానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలాడుతూ రైతులకు తప్పుద్రోవ పట్టిస్తున్నారని, వారానికి ఒకరోజు బయటకు వచ్చి కేవలం ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నాటకాలు, డ్రామాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకొస్తూ రైతులకు పురాతన వ్యవసాయ పద్ధతులు కాకుండా గిట్టుబాటు ధరలు వచ్చే పంటలు సాగు చేసే విధంగా పంట మార్పిడి పద్ధతులు ప్రవేశపెట్టామని చెప్పారు. హాలిడే కూడా ప్రకటించినటువంటి రోజులు నీ హయాంలో చూశాం. 18 మాసాల్లో ఎన్నో కార్యక్రమాలు మీరు కూడా తెలుసుకోవాలి. రైతు ధాన్యం పండిస్తే ధాన్యం కొనే నాదుండేవాడు కాదు. ఒకవేళ ప్రజలు చేస్తే ధాన్యం కొంటే 7 మాసాలు 8 మాసాలు డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు మేము అధికారంకి వచ్చేసరికి
నీ హయాంలో నువ్వు ధాన్యం కొని 1600 కోట్లు బకాయిలు పెడితే మాకు ఆర్థికంగా ఇబ్బందులున్నా రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1600 కోట్లు బకాయిలు తీర్చడమే కాకుండా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ధాన్యం కొన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 48 గంటలు టైం పెట్టినా మీరు ఒకసారి కనుక్కోండి, రైతు దగ్గరికి వెళ్ళి 4 గంటల్లోనే రైతుకి ధాన్యం కొని డబ్బులు వేస్తే ఎక్కడికి వెళ్ళినా రైతు చాలా ఆనందంగా ఈరోజు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విషయం గుర్తు చేస్తున్నాను. ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎంత అబద్ధాలు మాట్లాడొచ్చు అని ఆశ్చర్యం కలుగుతుంది. మేమంట అసలు ఏదైతే వ్యవసాయంలో ఈ క్రాప్ చేయలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రికార్డులు చూసుకో, ఏ మండలానికే నెల్లు, ఏ ఊరికే నెల్లు, నీలాగా ఈ క్రాప్ అని చెప్పి 55-65% కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్తో 5 రోజులు 6 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు 100% ఈ క్రాప్ చేయమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 105% మొత్తం ఈ క్రాప్ చేసి ఈ దేశంలో ఒక ఆదర్శంగా ఈ క్రాప్ చేస్తే అసలు ఈ ప్రభుత్వం ఈ క్రాపే చేయలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయంలో యాంత్రీకరణ ద్వారా అభివృద్ధి చెందాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో బుధవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పార్థసారథి మాట్లాడుతూ గత వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి చాలా తేడా ఉందని, రైతులు లాభసాటి పంటను వేయాలన్నారు. ప్రస్తుత కాలంలో కూలీల కొరత ఎక్కువగా ఉన్నందున యాంత్రిక శక్తి ఉపయోగించుకోవాలని తెలిపారు. యూనిట్ లాస్ లో ఉంటాయి సార్ ఎక్కువ. ఇది చేపల బెల్లం ద్రావణం సార్. 1 కేజీ చేపల వేస్ట్ తీసుకుంటే 10 ఎకరాలు ఇస్తాను నేను. ఇవి చుట్టూరు నాకులతోటే మనం హలో ఇమ్మీడియట్ హాస్పిటల్కి వెళ్ళి రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచాలి, రైతుకి లాభదాయకత మార్గాలని మనమే ఏర్పాటు చేసి వారికి అందించాలి అనే లక్ష్యంతో ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనుకుంటాను ఇదే కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత పద్ధతుల్లో వ్యవసాయం చేసిన, పాత ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయం చేసిన రైతుకి ఎదుగు బొదుగు లేకుండా లాభం ఎక్కువ రావట్లేదు, రైతు నిత్యం అసంతృప్తితోనో లేకపోతే ఆర్థిక భారంతోనో రైతులు మనుగడ సాగిస్తూ ఉన్నారు. వీరిని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా సహాయం చేయాలి, ఎటువంటి సూచనలు చేసి వారికి చేతిలో చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాం. మీ అందరికీ తెలిసిందే, వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది సరైన సమయంలో నీళ్లు మనకి చాలా ఉన్నాయి. భగవంతుడు ఆశీర్వదిస్తే వర్షాలు బాగా పడతాయి. ఆ వర్షాలు పడ్డప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం కానీ బాధ్యత కలిగిన పౌరులుగా కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ నీటిని ఒడిసి పట్టుకుని ఆ నీటి మార్గాన్ని మనకి తగ్గ విధంగా మన రైతులకి మేలు చేసే విధంగా వాటికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ నీటిని మన రైతులకు కనుక అందించినట్లయితే బ్రహ్మాండంగా మరి పంటలు పండించి ఈ దేశ అభివృద్ధికి కృషి చేస్తారనేది ఈ ప్రభుత్వం యొక్క నమ్మకం. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వారిద్దరికి జ్ఞాపికలు అందించారు. అనంతరం వారిద్దరూ మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికిందని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. దత్త జయంతి వేడుకలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దక్షిణ షిరిడిగా పేరున్న సాయిబాబా దేవాలయంలో భక్తులు ఉదయం నుంచి దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయంలో నూతనంగా నిర్మించిన గదిని న్యాయమూర్తి కబర్ది ప్రారంభించారు. ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యతే ఆయా బ్రహ్మానంద పరమసుఖం కేవలం జ్ఞానమూర్తం భగవాతీతం గగన సుత్తమస్యాదృక్షం ఏకం నిత్యం దత్త జయంతి వేడుకలు తిరుపతి జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తిలోని చెన్నై రోడ్డు వద్ద వెలసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరం నందు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దత్త జయంతి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను, దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో వెలిసిన షిరిడి సాయిబాబా దేవాలయాల్లో బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. షిరిడి సాయిబాబా దేవస్థానంలో జరిగిన బాబావారికి ధుని పూజ, సాయి సత్య వ్రతం, మధ్యాహ్న హారతి ఇచ్చారు. ధూప దీప హారతులు సమర్పించారు. దత్త జయంతి శుభాకాంక్షలు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో వెలిసి ఉండు షిరిడి సాయినాథుడి మందిరంలో ఈరోజు దత్త జయంతి వేడుకలు అతి వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ఉదయం 5 గంటలకు కాడహారతి, 6 గంటల 15 నిమిషములకు అభిషేకములు జరిగినాయి. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 వరకు అర్చనలు, పూజలు జరుగుతున్నాయి. 12 గంటల 15 నిమిషములకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటల 15 నిమిషములకు సాయం సంధ్యాహారతి, రాత్రి 7 గంటలకు షిరిడి సాయినాథుని భజనా బృందం వారిచే భజనా కార్యక్రమం, అనంతరం రాత్రి 8 గంటల 30 నిమిషములకు పల్లకీ సేవ ఉత్సవం, రాత్రి 10 గంటలకు సేజాత కార్యక్రమం కూడా జరుగుతుంది. దత్తాత్రేయుల వారు అంటే త్రిమూర్తి స్వరూపులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అత్రి అనసూయలకు జన్మించిన దత్తాత్రేయులు. వారు దత్తావతారంగా తరువాత పిఠాపురంలో శ్రీపాదవల్లభులు, మాణిక్యనగర్లో మాణిక్య ప్రభువు, అక్కలకోటలో అక్కలకోట మహారాజు, తరువాత షిరిడీలో శ్రీ సాయిబాబా వారు, వీరందరూ దత్తస్వరూపులే. కాబట్టి ఈ దత్తస్వరూపులైన ఈ దత్త జయంతి రోజు స్వామివారిని దర్శించి వారి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు గురుచరిత్ర పారాయణ చేసి వారు దత్తాత్రేయుల వారి కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.
జై సాయిరామ్. ఉదయం సందర్భంగా షిరిడి చెన్నై రోడ్లో వెలసిండు షిరిడి సాయిబాబా దేవాలయం నందు దత్తాత్రేయ స్వామికి విశేష అలంకరణ, విశేష పూజలు, పాలాభిషేకము, మధ్యాహ్నము అన్నదానము జరుగుబడును. కావున భక్తులందరూ రావడం అయినది, భక్తులకు సిద్ధ ప్రసాదములు అన్నీ ఇవ్వడం అయినది.